కొరియన్ చిత్రాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సరికొత్త కథాంశాలతో కొరియన్ మేకర్స్ రూపొందించే థ్రిల్లర్ డ్రామాస్ చూస్తున్నంతసేపు టీవీలకు ఇట్టే కట్టిపడేస్తాయి. సైన్స్ ఫిక్షన్, రొమాన్స్, క్రైమ్, పీరియాడికల్ ఇలా ఒకటేమిటి అన్ని జానర్స్ లో తెరకెక్కిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు అద్భుతంగా అలరిస్తాయి. అందుకే ఒక్కసారి కొరియన్ డ్రామాస్ కు అలవాటు పడితే అస్సలు వదిలిపెట్టరు. ఇండియాలో మలయాళం భాషకు చెందిన సినిమాలు, సిరీస్ కు ఎలాగైతే ఆదరణ పెరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్ కూడా అలాగే ఆకర్షిస్తున్నాయి. వాళ్ళ కథలో వాటిని చెప్పే విధానం ఇక్కడ వాళ్లకు కొత్తగా అనిపిస్తున్నాయి. సో ఈ రోజు వీడియోలో మనం టాప్ కొరియన్ వెబ్ సిరీస్లు ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫస్ట్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదేదో చిన్నపిల్లల గేమ్ లా ఉందే, ఒకసారి చూద్దామని మొదలుపెట్టిన ప్రేక్షకులను ఈ వెబ్ సిరీస్ కట్టిపడేసింది. ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు మెచ్చిన వెబ్ సిరీస్ గా రికార్డులు సైతం బద్దలు కొట్టింది. స్క్విడ్ గేమ్ తర్వాత కొరియన్ వెబ్ సిరీస్లు చూసేవారి సంఖ్య కూడా రెట్టింపయింది. భారీ ప్రైజ్ మనీ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఓ గేమ్ షోలో పాల్గొనే కొందరు కంటెస్టెంట్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆటలో ఓడిపోయిన వారు పోటీ నుంచి శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. అంటే చంపేస్తారని అర్థం. మొదట ఆట ఆడితే గానీ ఈ విషయం వారికి తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన 6 ఆటలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని చివరకు ప్రైజ్ మనీ గెలిచింది ఎవరు అనేది చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. కథనం వీక్షకుడికి ఊపిరాడనివ్వదు. చివరిదాకా ఉత్కంఠ రేపే కథనంతో థ్రిల్కి గురి చేస్తుంది. సో ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెకండ్ వెబ్ సిరీస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. హాలీవుడ్ లో జాంబీల నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో చాలా చిత్రాలు మంచి వసూలు సాధించాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా జాంబీల నేపథ్యంలో వెబ్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్నాళ్ళు హాలీవుడ్ లో మాత్రమే ఇలాంటి చిత్రాలను తీయగలదని భావించాం. కానీ ఈ కొరియన్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఆ అభిప్రాయం మారిపోతుంది. ఇది కేవలం జాంబీ చిత్రమే కాదు, అంతకు మించి. ఊహించినట్టే జాంబీలు మనుషులపై దాడి చేస్తాయి, అందరినీ జాంబీలుగా మార్చేస్తాయి. కేవలం సూపర్ హీరోలు మాత్రమే వాటిని ఎదుర్కోగలరు. కానీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ లో మాత్రం ఎవరు హీరోలు కాదు. గన్తో, కత్తులతో జాంబీలపై విరుచుకుపడి పోరాడేంత ధైర్యవంతులు కూడా కాదు. అంతా స్కూల్ పిల్లలే. అందుబాటులో ఉన్న వస్తువులను ఆయుధాలుగా మార్చుకుని తమ ప్రాణాలు కాపాడుకోవాలి, లేదా రాజీపడి ప్రాణాలు అర్పించాలి. 12 ఎపిసోడ్లు కలిగి ఉన్న ఈ వెబ్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడో వెబ్ సిరీస్ హోటల్ డెల్లోనా. హింసాత్మక నేరాలకు పాల్పడిన ఓ మహిళ ప్రాయశ్చిత్తంగా దెయ్యాల కోసం ఓ హోటల్ ను నిర్వహిస్తుంది. ఆ హోటల్ పేరే హోటల్ డెల్లోనా. ఈ వెబ్ సిరీస్ ఫ్యాంటసీ, రొమాన్స్ తో పాటు మంచి థ్రిల్కి గురిస్తుంది. రక్తపాతాన్ని చూసే ధైర్యం ఉంటేనే ఈ వెబ్ సిరీస్ ను చూడండి. ఇది కొరియాలోనే అత్యధిక రేటింగ్ పొందిన వెబ్ సిరీస్. ఇందులో మొత్తం 16 థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తర్వాత వెబ్ సిరీస్ కింగ్డమ్. ఈ వెబ్ సిరీస్ 2019లో విడుదలైంది. మధ్యయుగంలోని కొరియాలోని ప్రజలు జాంబీస్ వైరస్ ముప్పు వల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. సాధారణ జాంబీస్ వెబ్ సిరీస్ కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. కొరియా నుంచి వచ్చిన మొదటి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. నెట్ఫ్లిక్స్ లో 2 సీజన్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో సీజన్ లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అయితే ఈ వెబ్ సిరీస్ ను పిల్లలతో మాత్రం చూడకండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెక్స్ట్ వెబ్ సిరీస్ వాగాబాండ్. తల్లిదండ్రులు వదిలేయడంతో ఓ బాలుడు అనాథ శరణాలయంలో ఉంటాడు. సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా పనిచేస్తున్న ఆ బాలుడు మేనమామ ఆ బాలుడిని ఇంటికి తీసుకువెళ్లి సొంత కొడుకులా చూసుకుంటాడు. ఆ బాలుడికి కరాటేలో శిక్షణ ఇచ్చి మొరాకాలో జరిగే ఓ ప్రదర్శనకు బలవంతంగా పంపిస్తాడు. విమాన ప్రమాదంలో మేనలుడు చనిపోతాడు. అయితే ప్రమాదానికి ముందు మేనలుడు విమానంలో తీసిన వీడియో ద్వారా అది ప్రమాదం కాదని, తీవ్రవాదుల చర్య అని తెలుసుకుంటాడు. ఆ విమానాన్ని కూల్చేసిన వ్యక్తి మొరాకాలో కనిపించడంతో అసలైన కథ మొదలవుతుంది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలే కాదు, గుండెలు పిండేసే సెంటిమెంట్ కూడా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు అయితే మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. మొత్తం 16 ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయి. దక్షిణ కొరియాలోనే ఇది మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్స్ ఫ్రమ్ హెల్. టైటిల్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం సియోల్ నగరానికి వెళ్లే ఓ వ్యక్తికి ఎదురయ్యే వింత అనుభవాలే స్ట్రేంజర్స్ ఫ్రమ్ హెల్. ఈడెన్ స్టూడియోలో సరసమైన ధరలో ఒక గదిని అద్దెకి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ వ్యక్తి. ఈ సందర్భంగా అతను తన పొరుగువారి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. మొత్తం ఈ సిరీస్ లో 10 ఎపిసోడ్లు ఉంటాయి. హత్యలో, నరమాంస భక్షణ సన్నివేశాలతో ఈ సిరీస్ మిమ్మల్ని థ్రిల్కి గురి చేస్తుంది. బట్ ఇవన్నీ చూడగలిగితేనే ఈ సిరీస్ ను చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.